నమస్కారం. బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. సంస్కృతిని నిర్మించే సాధనాలు ఏముంటాయి సార్? ఇది కూడా మంచి ప్రశ్న అమ్మా. అంటే సంస్కృతిని నిర్మించే సాధనాలు అని అంటే ఏంది అర్థం? అంటే సంస్కృతిని పెంపొందించే సాధనాలు, అంటే సంస్కృతిని ఉత్పత్తి చేసే సాధనాలు, అంటే సంస్కృతిని ప్రచారం చేసే సాధనాలు, సంస్కృతిని అందరి మనుషులో పెట్టే సాధనాలు ఏంటి అని అర్థం. అంతే కదా? ఏమున్నాయి? ముందు కుటుంబం. ముందు కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టగానే పలాంటి రామయ్య రావక్కకు కొడుకు పుట్టిండు అన్నారు. పలాని కులములో పలాడే ఆయన కొడుకు పుట్టిండు అంటారు. ఆ కుటుంబం ఎక్కడుంది? ఆ ఊరికి పలాని దగ్గర ఉంది. ఈ కుటుంబాలన్నీ ఇక్కడ ఉంటాయి, ఈ కుటుంబాలన్నీ ఇక్కడ ఉంటాయి, ఈ కుటుంబాలన్నీ ఇక్కడ ఉంటాయి. భారతీయ వ్యవస్థలో కుటుంబాలన్నీ కూడా కులాల వారిగా, వాడల వారిగా విభజించబడి ఉంది. కాబట్టి కుటుంబం అనేది ముందు అతని పైన దొరస్తాడు, లేచి నిలబడు, కాలు బొక్కు, చెప్పులు వేసుకొని పోకు, దండం పెట్టు, పక్కకు తలు. లేదా చిన్న పిల్లగాడు ఏం తెలియదు, అతను తీసుకొని దండం పెట్టు అని దండం పెడతారు, దండం పెట్టిస్తారు. సో ఈ విధంగా దండం ఏంటి అది అంటే ఆ కుటుంబం ఏడు ఎరుపుతుంది. ఎందుకు అది చేయాలన్నా కుటుంబానికి తెలియదు, ఎందుకు ఆ పని చేయాలన్నా పిల్లగానికి తెలియదు. ఓకే. ఆ తర్వాత కులం. మన కుల కట్టుబాటు ఇది మన కుల కట్టుబాటు. మన కులం ఇది తింటారు, మన కులం ఈ విధంగా ఉంటారు, మన కులం ఆ విధంగా ఉంటాం. తర్వాత మతం, మన మతం ఈ విధంగా ఉండాలి. రామయ్య అనగానే పలాడి మతం, రహీం అనగానే పలాడి మతం, రాబర్ట్ అనగానే పలాడి మతం. కానీ నిజంగా ఆ రాబర్ట్ ఎప్పుడు ఆ మతం తీసుకున్నాడు? ఆ రహీం ఎప్పుడు ఆ మతాన్ని తీసుకున్నాడు? ఆ రామయ్య ఎప్పుడు ఆ మతాన్ని తీసుకున్నాడు? ఆ రామయ్యకు తెలియదు, ఈ అన్నోళ్ళకు తెలియదు. కానీ రాష్ట్రుడు మాత్రం పేర్లను బట్టే వచ్చేస్తాయి. ఎవరు ప్రచారం చేస్తున్నారు? మీరు అన్నారు ఏమని? ఏ సాధనాలు ఈ సంస్కృతిని ప్రచారం చేస్తున్నాయి, ఏ సాధనాలను ఉత్పత్తి చేస్తున్నాయి అని అంటే కుటుంబము, కులము, మతం. అంతేకాదు ఇంకా మనం చూసినప్పుడు సినిమాలు అత్యంత ప్రభావితం కలిగేటువంటి పాటలు, ఆటలు, సాహిత్యం, కళలు, డాన్సులు, వృత్తులు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ సంస్కృతిని పెంచి పోషిస్తూ ఉన్నాయి, ఆ సంస్కృతిని కాపాడుతున్నాయి. మంచి సంస్కృతి వైపు మనం వెళ్దాం అని అనుకుంటే వెళ్ళనియరు. అంతేకాదు ఈరోజు మీరు ఏ టీవీ అన్నా చూసుకోండి, ఆ టీవీలో ఏం చూపిస్తారు అని అంటే సీరియల్స్ అన్ని మహిళల్ని కించపరిచే సీరియల్సే ఉంటాయి. మహిళ ఒక విలన్ గా, మహిళ ఒక కుట్రదారిగా, మహిళ ఒక విషయతో కూడుకునేటువంటి వ్యక్తిగా చూపిస్తారు. నువ్వు ప్రేమించడానికి వీల్లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నీ ఇష్టం ఉండండి, తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళనే చేసుకోవాలని ఇట్లా. అంటే ఇవన్నీ కూడా నీవు ఆ సినిమా చూసినా కొద్దీ, నువ్వు ఆ టీవీ చూసినా అంతసేపు నీకు తెలియకుండానే నీ తలకాయలు అది కూర్చోబెడతారు. నీ నరాడా ఇది మన సంస్కృతి, ఇది మన ఆచారము, ఇది మన కట్టుబాటు, ఇది మన సాంప్రదాయము, ఇది మన బొట్టు, ఇది కట్టు అని చెప్తారు. మనకు కూడా అట్లా అవును నిజమే, మన ఇట్లా ఉండాలి కదా అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న సమాజం అట్లనే ఉందా? ఓకే, ఇప్పుడున్న సమాజం అట్లే ఉందా అని అంటే అది తప్పనిసరి. సమాజాలు మారిన కొద్దీ సంస్కృతి మారుతుంది. ఇంతకు ముందే చెప్పినట్టుగా సమాజం మారిన కొద్దీ సంస్కృతి మారుతుంది. అయితే మారిన ప్రతి సంస్కృతి ఆ సమాజ రక్షణకు ఉపయోగపడుతుంది. అందుకనే పెద్దలు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు మార్క్స్ ఒక మాట చెప్తాడు, పాలక వర్గ భావాలే ప్రజాభావాలుగా చలామణవుతాయి. పాలక వర్గ సంస్కృతే ప్రజా సంస్కృతిగా చలామణవుతుంది. ఎందుకంటే ఆ పాలక వర్గం చేతుల్నే ఆ రోజు రాజు చేతులు గాని, లేక భూస్వామి చేతులు గాని, లేక పెట్టుబడిదారుడి చేతులు గాని, లేక ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేతులు గాని, సినిమా వాళ్ళ చేతుల్లో ఉంటది, టీవీ వాళ్ళ చేతులే ఉంటది, ఇంటర్నెట్ వాళ్ళ చేతుల్లో ఉంటది, సెల్లు వాళ్ళ చేతుల్లో ఉంటది, పరిశ్రమలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి, విద్య వాళ్ళ చేతుల్లో ఉంటది, వైద్యం వాళ్ళ చేతుల్లో ఉంటది, కళలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. వాటన్నిటిని ఎవరి చేతిలో ఉంటాయి? వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ వాళ్ళ దోపిడిని కాపాడుకోవటానికి, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవటానికి వీటిని ఉపయోగిస్తారు. అందుకని మరి ప్రజలు ఎప్పుడైనా ఏమనుకుంటారు? ఇది వాళ్ళు చేసిరు అనుకుంటారు కాబట్టి, మాది కాదనుకుంటారు కాబట్టి, ఇది ప్రజలది కాదు, ఇది మాది కాదు, మీదే, ఇది ప్రజల సంస్కృతే అని అంటారు. ఉదాహరణకి దివాళీ ఉంది, దసరా ఉంది, లేక ఇట్లాంటి కొన్ని పండుగలు ఉన్నాయి. ఇష్టాలతో పని లేకుండా అందరూ ఆ పండుగలు జరుపుతారు. కానీ ఒక్కొక్క పండుగ ఒక్కొక్క చారిత్రక విషయాలను తెలియజేస్తుంది, వాస్తవాలను తెలియజేస్తుంది. దసరా రోజు రావణాసురుని యొక్క వాటి విగ్రహాలు చేసి వాటిని పేల్చేస్తుంటారు. ఎవరు పేల్చేస్తుంటారు? మంత్రులు పేల్చేస్తుంటారు, ప్రజాప్రతినిధులు ప్రజలు కాదు, పెద్ద వాళ్ళే కదా. కానీ నీకు ఆ రావణాసురుడు ఒక ద్రోహి లేకపోతే ఒక ఇదైతే
అదే రావణాసురుడు నీ పక్కనటువంటి శ్రీలంకలో ఒక దేవుడు, అతనికి గుళ్ళు కట్టి పూజిస్తారు, ప్రేమిస్తారు. ఆయనను రావణ బ్రహ్మ అని అంటారు. నిజంగా ఆయన ఎవరికి ఏమీ అన్యాయం చేసింది ఏమి లేదు, ఎవరికి ద్రోహం చేసింది కూడా ఏమి లేదు. అందులో కూడా 2 వర్గాలు ఉంటాయి సార్. ఆ రోజున కూడా కొంత వర్గమేమో రావణాసురుని వైపే ఉంటది, కొంత వర్గం రాముని వైపు ఉంటది. అందులో ఇద్దరు ఉంటారు. అందుకని ఏంటంటే దాన్ని మీరన్నట్టుగా ఊరికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళను అంటరాని వాళ్ళని, నిశాచరులని, రాక్షసులని, అడవి మనుషులని పేరు పెట్టారు. నిజానికి వాళ్ళు మనుషులే, రాక్షసులేం గారు. అలాగే బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత కపిలవస్తు నగరానికి తిరిగి వస్తున్న సందర్భంగా ఆ జ్ఞానానికి ప్రతీకగా జ్యోతులు వెలిగిస్తే అది జ్ఞాన జ్యోతి అయింది. అది దీవాలి వరుసలు పేర్చారు. ఆయన మార్గం అంతా అది అవాస చీకటికి వస్తున్నాడు కనుక దాన్ని నరకాసురుని చంపితే ఇది అయింది, లేదా ఇంకోటిని చంపితే అది అయింది, ఇంకోటిని చంపితే అది అయింది అని అంటే, నేను మీకు మనవి చేసేది ఏంటంటే వాళ్ళ చేతిలో ఇవి ఉన్నాయి కాబట్టి, వాళ్ళ చేతిలో, ఎవరి చేతిలో? పాలక వర్గాల చేతిలో, ఆ రాజుల చేతిలో, ఆనాడు రాజుల చేతిలో, ఈనాడు రాజుల్లాగా పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల చేతిలో ఈ ఉత్పత్తి సాధనాలు ఉన్నాయి కనుక అలా చేస్తారు. అంతేకాదు సాహిత్యం వాళ్ళ చేతుల్లో ఉంది, చదువు వాళ్ళ చేతుల్లో ఉంది. మేధావులందరినీ కూర్చోబెట్టి అట్ట రాయొద్దురా, అది తప్పురా, ఇట్ట రాయి అంటే వాళ్ళు సంస్కృతిని ఉత్పత్తి చేసే సాధనాలుగా తయారైంది. సంస్కృతిని ఉత్పత్తి చేయిస్తారు. ఎందుకంటే సంస్కృతి సరుకు అయింది కదా. సో సరుకులు ఉత్పత్తి అయినట్టే ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు కూడా ఉత్పత్తి అవుతాయి ఈ మేధావి వర్గం చేత. అందుకని పాలక వర్గాల యొక్క సంస్కృతి ప్రజల సంస్కృతిగా చలామణవుతుంది. కాబట్టి నిజమైనటువంటి సంస్కృతిని, ప్రజా సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మంచి సంస్కృతిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మనం సంస్కృతి మానవుని యొక్క జీవనాన్ని తెలియజేసేటువంటిది కనుక అతని ఆలోచనని, అతని ఆచరణను, అతని జీవనాన్ని తెలియజేసేది కనుక అతనికి ఏది ఉపయోగకరమైంది అయితే అది ఉండాలి. కాబట్టి మానవులందరూ సమానమైనప్పుడు స్త్రీ పురుషులు సమానం, వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఈనాడు మనం భారత రాజ్యాంగంలో ఉన్నాం కనుక ఆ రాజ్యాంగం ప్రకారానికి అందరూ కట్టుబడి ఉండాలి తప్ప ఈ రూపంగా కాదు. అదే అబ్బా. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, మాతో మాట్లాడినందుకు. ఇదండి మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చక్కటి విషయాల గురించి, మంచి మాటలు తెలుసుకోవడం కోసం మరి మీకేమైనా టాపిక్స్ కావాలన్నా మమ్మల్ని మీరు కామెంట్ బాక్స్లో మీరు పెట్టొచ్చు. ఈ వీడియోస్ మాకు కావాలి, ఈ టాపిక్ మీద మాట్లాడాలి, అట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నా మీరు మాతో పంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మా బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.